కాకినాడ రూరల్ ఇంద్రపాలెం లిటిల్ బర్డ్ స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆడిటోరియంను ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో విద్యను అందించడంతో పాటు స్కూల్లో ఆడిటోరియం ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. అన్ని సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లిటిల్ బర్డ్ స్కూల్ ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. లిటిల్ బర్డ్స్ అనే స్కూల్ ప్రాంతాల్లో గత 2-3 శతాబ్దాలుగా నడుపుతున్నట్టు దూసు గారు ఇంకా యంగ్ కింద ఉన్నారు స్కూలు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత ఫీజులు తక్కువ కాకినాడలో కానీ ప్రాంతాల్లో ఎక్కడా లేవు. 1600 మంది స్ట్రెంత్తో నడుపుతూ ఉన్నారు. స్కూల్ అంటే 4 గోడల మధ్యలో పెట్టి బంధించి సాయంత్రం దాకా బట్టి స్కూల్లో చూసాం. నాకు 1వ ర్యాంక్ వచ్చింది, నాకు 2వ ర్యాంక్ వచ్చింది, నాకు 3వ ర్యాంక్ వచ్చింది అని చెప్పి టీవీలో అందరూ చేసేలాక మిగిలిన 97 మంది పెడితే మిగిలిన 97 మందికి 50% కూడా పాస్ మార్కులు చాలా బాగుంటుంది సార్. అందుకని నేను అందరూ కోరుకునేది ఇటువంటి స్కూల్ అని కోరుకుంటా ఉన్నాం. నిజంగా నేను నిన్న ఉన్న ఒలింపిక్స్ స్టేడియంలో పిలిచి 36లో ఒలింపిక్స్కి వెళ్తే ఇండియా నుంచి ఎన్నో గంటలు సాధించుకుని స్థాయికి మనుషులు తయారు చేయాలని చెప్పి 36కి ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే అంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందంటే మన కళాశాలలో ఎక్కడ ఆడిటోరియంలో అలా ప్లే గ్రౌండ్ లేదు, ఎక్కడ ఒక ఆట లేదు, డ్రిల్ పీరియడ్ లేదు, వ్యాయామం లేదు. ఇవన్నీ కూడా ఇవాళ మీరు చెప్తా ఉన్నారు. ఇదంతా గ్రీన్ రాసి వచ్చేస్తుంది. ఇదంతా శుభ్రంగా వ్యాయామాలు చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి, తెలిసి చేసుకోవడానికి పక్కన 8 రకాలుగా తక్కువ తీసుకెళ్ళి పక్కన ట్రాక్ చేస్తుంది. ఆయన అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి దానికి పబ్లిక్ అలాగే గవర్నమెంట్ కూడా ఇటువంటి వ్యక్తులు సపోర్ట్ చేయాలని చెప్పి నేను బలంగా కోరుకుంటా ఉన్నాను. ముందు నా చేతనైనంత వరకు ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేస్తాను తెలియజేస్తాను.